వంకాయ షూటింగ్ ఎక్కడ? పిజ్జాలోనా? అయితే 5 బాయ్స్ తీసుకొస్తాలే. మంగళవాడ రెడీగా ఉంది. బాగుంది. తోకం ఎంతో చెప్పు. ఏంటి సూత్రం? ఏంట్రా 2 రూపాయలు ఇచ్చి 400 పేజీలు చించి బుక్ చేసి నొక్కేసావా? నొక్కే ఈ బుక్ చూస్తే గుర్తొచ్చింది. అన్నపూర్ణలో షూటింగ్ 5 జిమ్ బాయ్స్ కావాలంట. నువ్వు వస్తావా? ఏందిరా ఎగతాళా? నన్ను పోయి జింపాయికి రమ్మంటున్నావు? నేనెవరిని? మిస్టర్ ఆంధ్రా. నువ్వు మిస్టర్ ఆంధ్రానో మిస్టర్ ఇంద్రానో వస్తే బెనిఫిట్ ఉంటదా బాయ్? ఏ బెనిఫిట్ అయినా నేను రానురా. సరే జిమ్ బాయ్ కావద్దు, సొంగ బాయ్ గారా. సొంగబాయ్ ఏంట్రా నువ్వు అనేది? అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ యాక్ట్ చెప్పేది ఎవరో చెప్పనా? నీ ఫిగరు దిగాలా? మరి అబద్ధం చెప్తావా? రే ఈగ లోనకు పోయి టాయిలెట్ కి పోయినా పోద్ది. నోరు పోయిరా. తెల్లారుజామున చేశారా? చట్నీ పులిసిపోయిందిరా. సాంబార్ అన్న పోయి. ఎప్పుడు వస్తారా? వస్తారులేరా. అసిస్టెంట్ డైరెక్టర్ గా అమ్ముకున్నాడు. వీడికి ఆత్రం ఎక్కువైంది. మేడం అంటాంగో ఇవనా తిరుమల ஸ்டாப் கரெக்டா நேரா ஏவிஎம்ல விட்டது. அதான் சொன்னேனே செகண்ட் ஃப்ளோர்ல எந்திரன் ஷூட்டிங் என்ன. இது என்ன மண்டை மேல 2 கோடு. அட்டு கெட்டு போன சட்டை மூஞ்சில ஊத்திடுவான். படா கட்சினா வந்துட்டாங்களா? உங்களுக்கு தான் வெயிட்டிங் சார். உண்மையோட சிட்டை நடிக்கிறான். இல்ல சார், அப்படி சொல்லி திரிக்கிற பைத்தியமா நடிக்கிறார் சார். ஆயிட்டானா? ஒரு மெத்தட் ஆக்டர் சார். பாத்திரமாவே மாறிடுவார் சார். அவனே ஒரு பாத்திரம் மாதிரி தான் இருக்கான். அவனுக்கு ஒரு பகிட்டி மூஞ்சி இஞ்சி பயிற்சி. ఎవరున్నారండి ఎడవడి? తప్పుకో. రానని పోజు కొట్టి రెచ్చిపోతున్నావేంటి ఇప్పుడు? ఇప్పుడు ఎందుకురా నా షోల్డర్ ని బత్తాయిలా తీసుకుతావు? మేడం 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 ఎక్స్క్యూజ్ మీ బాడీకి బాయ్స్ అదే జిమ్ బాయ్స్ మేము. వీడు మీకు బ్రహ్మాండమైన ఫ్యాన్. హాయ్ చెప్తారంట. రా హే సెక్సీ బాడీ మ్యాన్. థ్యాంక్స్ మేడం. నేను మిస్టర్ ఆంధ్ర మేడం. వావ్ కంగ్రాట్స్. బాడీ అన్నాళ్ళ ఉంటది, మనసు ఆవుపాలు ఎనపోసలా ఉంటది. నాలా సాఫ్ట్ అనుకోండి. ఇది మై విజిటింగ్ కార్డు మేడం. థ్యాంక్ యూ. ఆటోగ్రాఫ్ పెట్టండి మేడం. మీకు ఫ్యాన్ మాత్రమే కాదు, మిక్సీ గ్రైండర్ వాషింగ్ మిషన్ అన్ని వీడే. టీవీలో మీ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చూస్తాడు మేడం. రియల్లీ? మీరు టీవీ ప్రకటనలో కొనమన్నారని నైటీ బ్రా శాంటీ నాప్కిన్ అన్ని కొని దాచుకున్నాడు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హాయ్ దియా. హాయ్. ఎక్కడికి వెళ్తున్నారు కైలాష్? పర్వాలేదు మేడం, బయట వచ్చేస్తాను. వాట్స్ ద ప్లాన్ ఫర్ ద ఈవినింగ్ బేబ్? డిన్నర్ కి ఎక్కడికైనా బయటకు వెళ్దాం. అండ్ దెన్ లెట్స్ హావ్ సమ్ ఫన్. రియల్ ఫన్. You know what I mean? Diya, have some heart, yaar. ఎన్ని రోజుల నుంచి నేను నిన్ను అడుగుతున్నాను. సారీ జాన్, ఎన్ని రోజులు అడిగినా నా సమాధానం నోనే. Hey, how long you going to be goody like this? It's outdated, man. అందరూ లైఫ్ ని జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. మన ప్రొఫెషన్ లో ఇది సహజం. లుక్ జాన్, నేను నువ్వనుకునే టైప్ కాదు. ఐ లవ్ మై ప్రొఫెషన్. అందుకే నేను మోడలింగ్ చేస్తున్నాను. పొరపాటుగా ఊహించుకోవడం అంత మంచిది కాదు. Hey, come on. Don't take life so seriously. There's nothing wrong in it, baby. ఇవాళ రాత్రి లోపలికి రండి, డైరెక్టర్ కోపడతారు. లెట్స్ గెట్ రెడీ. సార్ కొంచెం బయటకు వెళ్ళండి. సార్ మన చీఫ్ గెస్ట్ సార్. ఓకే, స్టాండ్ బై ప్లీజ్. రోల్ కెమెరా. రోలింగ్. అండ్ యాక్షన్. మలింగం పడిపోయాడు. ప్రొడక్షన్ వాటర్. ఏమైంది? మేడం మిమ్మల్ని ఇడ్లీ గుట్టలో చూసి కళ్ళు తిరిగి పడిపోయాడు మేడం. లింగేశా ఇది చూడు. హే వాట్ హ్యాపెండ్ మిస్టర్ ఆంధ్రా? అయ్యో కోమల పడ్డాడు మేడం. ముందు మీ గూగుల్ వేయండి మేడం. అంబులెన్స్. ఓకే సంబడి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. దియా కమ్ లెట్స్ టేక్ దిస్ షాట్.
ఇదే నా బ్యూటీ సీక్రెట్, నేచర్ పవర్ సోప్. ఇవాళ నైట్ నెవర్. వై? I don't like you. No, cut it! It's not happening! Yeah, it's not happening. Tell her. Do like this! Oh, cut it! Chemistry, John! Chemistry! So Shiv, sorry, I'm not in the mood. We'll shoot tomorrow. Pack up! మేడం మీ ఫ్యాన్ ఒక ఫోటో తీసుకోమంటారా? Yeah, దాదా sure. మళ్ళీ పడిపోకుండా నించో. Are you alright, Mr. Andhra? ఎస్ మేడం. ఆ స్పేర్ పార్ట్స్ అన్ని మూసున్నాయి కదా, ఏ ప్రాబ్లం రాదు. తీరా ఏంది ఇద్దరు మధ్య అంత గ్యాప్ ఎందుకు? దగ్గర షోల్డర్ హ్యాండ్ హ్యాండ్ అదే నువ్వు కదరా, రివర్స్ రా దగ్గర అదే అలాగే ఉండండి. Cheers! షుగర్ అనేది వ్యాధి కాదు, ఇట్స్ ఎ కండిషన్. కంట్రోల్లో ఉంచుకుంటే ఏ సమస్య రాదు. షుగర్ ఫ్రీ చాక్లెట్స్. థ్యాంక్స్ డాక్టర్. దియా చేసిన సోప్ యాడ్ కాంట్రాక్టు పూర్తయ్యాక కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. ఏమిటో కనుక్కుంటారా? నేను లాయర్తో మాట్లాడాను, యాడ్ స్టాప్ చేయమని చెప్పాను. ఈసీఎల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏమైంది? రేటు మరీ ఎక్కువ చెప్తున్నారు. అలా పెండింగ్ లో ఉంచాను, వాళ్లే దారికి వస్తారు. ఏంటి దియా? షవర్ లో ప్రెషర్ లేకపోవడం వల్ల నీళ్లు మెల్లిగా వస్తున్నాయి. హాయ్ అంకుల్. హే దియా, నన్ను అంకుల్ అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? జస్ట్ కాల్ మీ వాసు. ఎలా పిలవను అంకుల్? చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని అలాగే పిలుస్తున్నాను. సడన్లీ హౌ కెన్ ఐ చేంజ్? డాక్టర్, ఈ ప్లంబర్ అసలు రావటమే లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అమ్మా, దిస్ ఇస్ టూ మచ్. అంకుల్ మనకి హెల్ప్ చేస్తున్నారు కదా అని డ్రైనేజ్ కూడా క్లీన్ చేయించండి అని చెప్పేలా ఉన్నావే. హే దియా, వాట్స్ దేర్? లెట్ హర్ టెల్. నేనేమని చేయబోతున్నానా? ఫోన్ చేస్తే వాళ్లే వస్తారు. దియా, నీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ అంకుల్. ఓ సుబ్రహ్మణ్యం, స్ట్రీట్ నెంబర్ 2 అశోక్ నగర్. తొందరగా వచ్చాయి. డాక్టర్, ఇంకో హెల్ప్. మా దీంతో యాక్ట్ చేసే జాన్ దీన్నేమిటో డిస్టర్బ్ చేస్తున్నట్ట. కొంచెం ఆ విషయం చూస్తారా? ఈ రోజు ఎక్కడ షూటింగ్? Ice soda. Cut. Your dad? దిస్ ఇస్ డాక్టర్ వాసుదేవరావు, నాకు గార్డియన్ లాంటి వారు. దిస్ ఇస్ జాన్. ఎక్స్క్యూజ్ మీ. Nice meeting you. ఇట్స్ నాట్ ఎ నైస్ మీటింగ్. దియాతో మీరు మిస్బిహేవ్ చేస్తున్నట్టుగా నా చెవిన పడింది. హైయర్ పోలీస్ ఆఫీషియల్స్ నుంచి మినిస్టర్స్ వరకు నేనే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను. హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. Cut. ఓకే దియా, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రాబ్లం ప్లీజ్ డోంట్ హెజిటేట్ టు కాల్ మీ. షూర్. బాయ్. What dear? స్కూల్ పిల్లలాగా అంకుల్ ని తీసుకొచ్చావు. How about tonight? ఇంకొంచెం క్లోజ్ గా. ఇప్పుడు ఓకే కదా సార్? సైలెన్స్. టేక్ యాక్షన్. ఆర్టిస్ట్ ఇవ్వమ్మా, దీన్ని చేతిలో పెట్టుకుని చూపిస్తూ డైలాగ్ చెప్పమను. సార్ ఇది డైలాగ్. ఇలాంటి చేతిలో పట్టుకో. రేయ్, డైలాగులు రావురా. ఇతగా నిచ్చుంటాను. నీకేమైనా సేమంతం చేస్తున్నారో? వాళ్ళు చేసి అలంకరించి నిలబెట్టి ఫోటో తీయడానికి మొన్న డబ్బులు దొబ్బలే. ఎంత డైలాగు. శక్తిమిత్ర నాకండి, నాలాగా బాడీ బిల్డప్ చేయండి. దీన్ని గింజుకున్నాం. చెప్పండి సార్, చెప్పండి. సార్, శక్తిమిత్ర పౌష్టికాహారం, శరీర పుష్టికి శక్తిమిత్ర సేవించండి, ఆరోగ్యవంతులు కండి. యాక్షన్. ఈ డబ్బాలో పౌష్టిక శక్తి ఎక్కువ ఉంది. కండ పుష్టి పెరగడానికి శక్తిమిత్ర తాగండి, శక్తి పెంచుకోండి. ఏందంట? ఏంద్రా నువ్వు చెప్పేది? డైలాగ్ ఇది కాదురా. సింపుల్ గా చెప్తేనే కదరా బిఎన్సీ రీచ్ అయ్యేది. తమిళ రైస్ కొనమంటావా? మొహానికి రంగు పూసుకొని 3 నిమిషాలు కాలేదు, అప్పుడే మా సీరియల్ బీసీ సెంటర్ గురించి మాట్లాడుతాం. డైరెక్టర్ అసలే మిస్టర్ పర్ఫెక్ట్ చెప్పించేయి. ఓకే షార్ట్ ఓకే. డైలాగులు డబ్బింగ్ లో చెప్పుకుందాం. Hi dear. I can't wait, sexy. Let's make it tonight. ఎన్నిసార్లు నీకు చెప్పాలి? సిగ్గనిపించట్లా? సిగ్గుపడితే పని అవుతా. Dear, please. ఎంతో మంది గర్ల్స్ నాతో వర్క్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. ఏ ఫను లేకుండా నేను మాత్రం నీతో ఎందుకు వర్క్ చేయాలి చెప్పు? ఇప్పుడు ఫైనల్ గా అడుగుతున్నాను, yes or no? నా మనసుకి ఇష్టం లేని పని చేసి సర్వైవ్ అవ్వాలన్న అవసరం నాకు లేదు.
నా అర్హత ఈ స్థితికి తీసుకొచ్చింది. బుల్షిట్. నేను చెప్పటం వల్లే నీ యాడ్ లో బుక్ చేశారు. నీ టాలెంట్ అనుకున్నావా? ఇఫ్ ఐ సే నో, యూర్ నాట్ దేర్. ఈ యాడ్ లో మాత్రమే కాదు, చైనా యాడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇండస్ట్రీలో లేకుండా పోతావు. నీ చేతిలో నేను కీలు బొమ్మని కాను. ఏం చేసుకుంటావో చేసుకో. సార్ మీరు వస్తారు, ఆ అమ్మాయి నడు మీద కాలు పెడతారు. చూడరా రే, సాగర సంఘం భంగి రగులుతోంది మొగలు పాటలో మెగాస్టార్ చెప్పేసాడు, అట్టా ఉంది కదా. మొగలి పొదే రగులుతోందో నీ ఏదే రగులుతోందో వెళ్ళి చెప్పింది పో టక్కున పో. పోయి పోయి ఆడదాన్ని కాలించుకోండి. అశ్లీలంగా నటించరు, ఆడదాన్ని ముట్టరు. డబ్బులు ఇచ్చారా? ఐడియా చెప్పనా? కాలు నేను ఎత్తుతా, ఫేస్ ఇడిది పెట్టుకో. అంత బడ్జెట్ నా దగ్గర లేదు. దర్శక బ్రహ్మ రే, కాలు నిప్పుల్లో పెట్టమన్నారా? నడు మీదేగా. ఓ పని చేయి, ఓ చేత్తో ఆ ఐటమ్ పట్టుకో, ఓ చేత్తో ఈ ఐటమ్ పట్టుకో. తక్కువ ఎలా చెప్పు, బయలుదేరదాం. జాలీ స్ప్రే ఉపయోగించండి. జాలీ స్ప్రే. రే, అది జుట్టు కోసం కాదురా. ఈ డబ్బా దేనికిరా? చిచి, ఎంత డబ్బు ఇచ్చినా ఈ చెడ్డలో మాత్రం నటించరు. సైలెన్స్. రోల్ కెమెరా. రోలింగ్ యాక్షన్. ఐడియల్ ఫర్నిషింగ్స్. కట్. ఏం దియా, ఏంటి ఇలా వచ్చావు? ఛాన్స్ అడగడానికా? దియా, దిస్ ఇస్ లిండా. లిండా, దియా. సార్ షార్ట్ రెడీ అవగానే చెప్తాను. కొంచెం స్లోగా లైటింగ్ చేయమను. You're dirty. Bye, dear. Come on, sexy. So, it's your van or my van? Heads off. ఎలా మాయా? అగ్రిమెంట్ ఉన్నప్పుడు ఒక కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు యాడ్ నుంచి నన్ను ఎలా తొలగిస్తారు? పర్ఫార్మెన్స్ బాగాలేదంటున్నారు, కోఆపరేషన్ చాలట్లేదంటున్నారు. ప్రాబ్లం నాకు వాడికేగా మాయా. నన్ను మిగతా యాడ్స్ లో నుంచి ఎందుకు తీసేశారు? జాన్ నిన్ను బ్లాక్ లిస్ట్ చేశాడు దియా. ఈ యాడ్స్ పోయినా పర్వాలేదు, నెక్స్ట్ మంత్ చైనా యాడ్ ఉంది, ద బిగ్గెస్ట్ క్యాంపెయిన్. ఆ కాంట్రాక్ట్ కూడా పోయిందంటే యుల్ బి రియలీ అవుట్ ఆఫ్ దిస్ ఫీల్డ్ అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ ఇట్. ఎందుకు అనవసరంగా గొడవ పడ్డావు? నేను అతనితో మాట్లాడతాను. పక్కలోకి రమ్మంటున్నాడు. నా పొజిషన్ లో ఉంటే మీరు వెళ్తారా? ఐ కెన్ అండర్స్టాండ్. నన్ను నీకే విధంగా హెల్ప్ చేయమంటావో చెప్పు. 2 రోజుల నుంచి ఇలాగే ఉంది. ఇన్నాళ్ళు అంటే ఏదో చేసింది. ఇక మోడలింగ్స్ అవి వదిలేసి పెళ్లి చేసుకుంటే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. மனுஷன் படைச்சதுலே உருப்படியான 2 விஷயம். ஒண்ணுன்னா இன்னொன்னு எடுத்து அடிச்சுனா ரெண்டுமே பிஞ்சிடும். ஒன்னு செருப்பு, இன்னொரு செருப்பு. எக்ஸசைஸ் பண்றதுல பஞ்சு டயலாக் பேசிக்கிட்டு அவரோட போட்டா முட்டி போட எக்ஸசைஸ் பண்ணு. முட்டி போறான். ஏயா வாயில தம்பு சுட்டு. தலைவா அடங்கு. என்ன எவ்வளவுக்கு எவ்வளவு கேவலப்படுத்துறீங்களா அவ்வளவுக்கு அவ்வளவு நான் வளர்ந்துகிட்டே இருப்பேன். రే లింగేశా, నేను చూడటానికే ఆ స్టేజ్ ఫ్రీ మోడల్ అవుతుందిరా. అరే కాలు దొక్కుతావరా? ఇల్లు మంచి పురుగులు తీసుకురా. నీకు గుడ్ న్యూస్ లింగేశా. ఏంది డాక్టర్? మేడం కూడా జిమ్ లో చేరతారా ఏంది? కాదు, వీరితో కలిసి నువ్వు మోడలింగ్ చేయబోతున్నావు. మీరంతా నిజమా? అయ్యో, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను మేడం. మేడం నేను మోడల్ మేడం. ఇక్కడ చూడండి, శక్తి మిత్రకి ఇచ్చాను, టార్జాన్ ఇనపగడ్డిలో, మళ్ళా బందర్ బనీన్లో డ్రాయ్. అదేంద్ర అదే రఫీక్ బీఫ్ స్టాల్, ఏమని పంది మాంసం, చిన్ని ఏమో తిను మాము. అదరగొట్టదా మేడం? ఇది అటువంటి లోకల్ ప్రోడక్ట్ కాదు లింగేశ్, సుపీరియర్ బ్రాండ్ ఐ విమెన్స్ పర్ఫ్యూమ్. అదే కంపు కొట్టుకొని కొట్టుకుంటారు, అట్లాంటి చేస్తా డాక్టర్. కాకపోతే వీడు నోరు తెరిస్తే చెత్త తెలుగు వస్తుంది, దాన్ని శుద్ధ తెలుగుగా డబ్బింగ్ లో మార్చి మేనేజ్ చేద్దాం. పాస్పోర్ట్ తీసుకో. షూటింగ్ చైనాలో. చైనాలోనా? అయ్యో, జాకిస్తాన్ బ్రూస్లీ జట్లీలుండే ఊరు. జాలి 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 జాలి, కేవలం తెలియట్లా. రే బాబు, డేట్ అనేది జాగ్రత్త, మీళ్ళన్నీ క్యాన్సిల్ చేసే. ఏంటే మేడం, మన డేట్స్ ఎప్పుడు? సెప్టెంబర్ లో. సెప్టెంబరా? అయ్యో, నాకు బెల్గం లో మిస్టర్ ఇండియా కాంపిటీషన్ ఉందే, నేను రావడానికి ఈడు పడదే. డేట్స్ మార్చుకోమని చెప్పండి మేడం. మార్చడం కుదరదు లింగేశా, సెప్టెంబర్ లో మాత్రమే
ఆ చైనా లొకేషన్ లో పూలు పూస్తాయి. సారీ మేడం, నేను రావడానికి వీలు పడదు. ఎందుకంటే నా ఫీచరే ఇది. అందుకే కష్టపడి వర్కౌట్లు చేస్తున్నాను. ఈ మోడలింగ్ దేనికంటే మిస్ ఇండియా కాంపిటీషన్ కి ఖర్చులకు వస్తాం మేడం. లింగేశ, దియా ఓ సమస్యలో చిక్కుకుంది. నువ్వు తన అభిమానివి. ఓ హెల్ప్ అనుకుని చేసి పెట్టొచ్చుగా. అయ్యో డాక్టర్, ఇంకేమైనా అడగండి. నా ఫ్యూచర్ కూడా ఇందులోనే ఉంది లింగేశా. అయ్యో మేడం, నా కోసం ఇది చేయండి ప్లీజ్. ఏం చెప్పాలో తెలవట్లేదే. ఆలోచించుకో. నా కోసం ఇది ఒప్పుకో లింగేశ ప్లీజ్. అయ్యో డాక్టర్, మీరే ఏంట్రా కోతును పట్టుకు నీతులు అడిగితే కొమ్మను పట్టుకు డిస్కో ఆడిందంట. అట్టుంది నువ్వు చెప్పేది. పాపం బతిలు ఆడుతున్నారు కదా, కాంపిటీషన్ వచ్చే ఆడది పో. అది నిజమే, వచ్చే ఏడాది నువ్వు వెళ్ళొచ్చుగా. ప్లీజ్ లింగేశా. డాక్టర్ బాగా కావాల్సినవారు, మేడం కూడా అడుగుతున్నారు. ఈ గొప్పగా ఏం చేస్తాను, మీకోసం చేస్తాను మేడం. థ్యాంక్ యూ మిస్టర్ లింగేశా. అట్నే మేడం. మనం రేపే ఓ ఫోటో షూట్ చేసి చూద్దాం. సెట్ ఫైవ్ స్టూడియోకి వచ్చేయండి. ఓకే సరే మేడం. కంట్రీలోనే ది గ్రేట్ స్టైలిస్ట్ ని మీకోసం నేను ఇక్కడికి రప్పిస్తున్నాను. స్టైలిస్టా? ఎవరు? ఓస్మా జాస్మిన్. Hi, beauty. Hi, Osma. You're looking gorgeous. Mwah. Thank you. Thank you, darling. Where's the artist, darling? Oh, here. This is Mr. Lingeshwar. మార్నింగ్. Juicy. Quite interesting. Hello. Mwah. బాబు, ఏంట్రా కావించుకుంటారు? మేడం, ఎవరు మేడం మాదిరిగా ఉన్నారా? Osma Jasmine. వీరే నేను చెప్పిన స్టైలిస్ట్. మీ లుక్ ని కంప్లీట్ గా మార్చబోతున్నారు. రోయ్ స్టైలిష్ అని చెప్తున్నారు. రోయ్ సోడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతనటడు. సోడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన Leah, you're making fun of me. I don't have to put up with this. Where did you find these goons, huh? Stop it. లింగేశా, వీరు ఒక్క రోజుకి 50,000 తీసుకునే లీడింగ్ స్టైలిస్ట్. మీరు ఇలా ఎగతాళి చేయకూడదు. ఈ యాడ్ పూర్తయ్యేంత వరకు వారు చెప్పినట్టుగా చేసి సవ్యంగా కోఆపరేట్ చేయాలి. ఓకే? అప్పుడే అందంగా చూపించగలుగుతారు. ఓకే ఓకే. సారీ. It's okay. Please take off your shirt, baby. Ooh. What a body. Ow. Don't worry. Just relax. ఏంద్రా? మేడం, ఏం చేయబోతున్నాను నన్ను? హెయిర్ స్టైలింగ్. ఇది కట్టింగా? అయ్యే వద్దు మేడం, వదిలేదు మేడం. నాకు చాలా ఇష్టమైన హెయిర్ స్టైల్ ఇదే. రేయ్ అదొక హెయిర్ స్టైల్ అంటరా? చీకొదిలేసిన తాటికాయలా తలకాయ ఇంకెట్టుకోండి, జుట్టు కత్తిరించద్దాం. రే ఇది మరీ ఓవర్ రా. పవర్ స్టార్ ఫ్యాన్స్ రక్తదానం, మహేష్ బాబు ఫ్యాన్స్ అన్నదానం చేస్తారు. ఇయ్య ఫ్యాన్ నువ్వు ఇది కూడా ఇలేవా? మీరు కట్ చేయించుకుంటే ఇంకా అందంగా కనిపిస్తారు. ప్లీజ్ కూర్చోండి. I'll look after you. I know what I have to do, ఈ baby. తడివింది చాలు, కటింగ్ మొదలెట్టు. Stop it. You and me. Oh, wow. You look hot and sexy. You deserve a big kiss. అబ్బో అయ్యో కర్మ కర్మ, టచ్ అప్ చేయమంటే కిచ్చప్ చేస్తున్నారా? మంచి నూజివీడి రసంలో తయారయ్యేవారా. జాగ్రత్త. Turn this side. Ready? Go. ఉండండి. అరే ఇప్పుడు ఎవడు అడిగారా నిన్ను ట్రైసప్ చూపించమని? ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుందా? ఈ బాడీ బిల్డింగ్ పోజులని పక్కనెట్టి హీరోలో పోసిరా. అరే ఇది సంపూర్ణేష్ బాబులా ఉందిరా, మార్చరా. ఇది 2 చేతులతో అడుక్కున్నట్టుంది. లింగేశ్వర్ ఇటు చూడండి. మేడం,
కూర్చో. ఇలా న్యూ మోడల్ లీ జాన్ కి రీప్లేస్. ఆ చైనా యాడ్ మేమిద్దరం కలిసి చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ మాయా. షూర్ దియా, బట్ ఇట్స్ అ బిగ్ డెసిషన్. పెద్ద కంపెనీ ప్రోడక్ట్ అవడం వల్ల దీన్ని డిసైడ్ చేయాల్సింది క్లయింటే. సార్ మాయా వెయిట్ చేస్తున్నారు. రమన్ చెప్పు. హలో సార్. హాయ్ మాయా, ఎనీ ప్రాబ్లం? బీ ప్రిసైజ్ అండ్ టు ది పాయింట్. ఐ పర్ఫ్యూమ్ యాడ్ క్యాంపెయిన్ కి ఈ కొత్త మోడల్ ని దియాకి పేరుగా యూజ్ చేద్దామా అని మీతో. వై unnecessary new model. జాన్కి ఏమైంది? You know I always prefer the number one model. జాన్ ని కూడా న్యూ ఫేస్ గా నేనే కదా సార్ తీసుకొచ్చి మీకు పరిచయం చేశాను. Yeah, but why? ఒక కొత్త ప్రోడక్ట్ ని పరిచయం చేయడం వల్ల కొత్త మోడల్ అయితే ఫ్రెష్ గా ఉంటుందని మా క్రియేటివ్ టీమ్ ఫీల్ అవుతున్నారు. షూర్ గా ఇది వర్కౌట్ అవుతుంది. Okay, I'll go by your instinct. థ్యాంక్ యూ వెరీ మచ్. Maya, one thing. Sir? If I don't like the ad, I'll just reject it. You'll have to redo it with John. You can trust me, sir. Sorry, baby. I'm going to China for a couple of weeks. Come in. సార్, మన చైనా యాడ్ ట్రిప్ క్యాన్సిల్ అయింది. What? I'll call you back. ఎందుకని? మీ బదులు వేరే ఓ కొత్త మోడల్ ని తీసుకుని హోల్ క్రూ ఇవాళ రాత్రి చైనాకు బయలుదేరుతోంది. What the న్యూ మోడల్? ఎవరతను? ఎవడో లేట గుడిసెలో ఉండేవాడిని పట్టుకొచ్చి గుడ్డలు మార్చి తీసుకెళ్తున్నారు.